వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఈఓ నల్గొండ. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నా పేరు గొల్లూరి వెంకటేశ్వర్లు. వర్కింగ్ ప్లేస్ జెడ్పిహెచ్ఎస్ కొప్పోల్, మండల్ గుర్రంపూడ్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ నా క్యాడర్. ఈరోజు నాన్న 10వ తరగతి అధ్యాయంకు సంబంధించి గణితంకు సంబంధించి వాస్తవ సంఖ్యల్లోని సంవర్గమానములు అను అంశం గురించి నేర్చుకుందాం. ఇది పార్ట్ 7. పార్ట్ 6లో సంవర్గమానాలకు సంబంధించి లాగార్థం సంబంధించి మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని ఇవ్వడం జరిగింది, వాటి యొక్క నిరూపణలు ఇవ్వడం జరిగింది. నిన్న ముందుగా జరిగినటువంటి పార్ట్లో లాగ్ ఏబి టు ద బేస్ ఎక్స్, లాగ్ ఏబి టు ద బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ లాగ్ ఏ టు ద బేస్ ఎక్స్ ప్లస్ లాగ్ బి టు ద బేస్ ఎక్స్గా రాసుకున్నాము. సో సూత్రాలన్నీ ఇటువైపు రాస్తున్నాను చూడండి నాన్న. మనం నేర్చుకున్నటువంటి అంశాలు లాగ్ ఏబి టు ద బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ లాగ్ ఏ టు ద బేస్ ఎక్స్ ప్లస్ లాగ్ బి టు ద బేస్ ఎక్స్. ఇది మొదటి న్యాయము అనుకున్నాము. రెండవ న్యాయంలో భాగంగా నిరూపణ చేసాము. లాగ్ ఆఫ్ ఏ బై బి టు ద బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ లాగ్ ఏ టు ద బేస్ ఎక్స్ మైనస్ లాగ్ బి టు ద బేస్ ఎక్స్గా మనం నిరూపణ చేసాము. మూడవ న్యాయము లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం టు ద బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఎం ఇంటూ లాగ్ ఏ టు ద బేస్ ఎక్స్ అని నేర్చుకున్నాం. అదేవిధంగా లాగ్ 0 అనిర్వచనీయమని, లాగ్ 1 వాల్యూ 0 అని నిరూపణ చేసాము. లాగ్ ఆఫ్ ఏ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 నిరూపణ చూయించాను. తర్వాత నాన్న మీకు ఈరోజు భాగంగా ఒక 2 సూత్రములు నిరూపణ నేర్చుకొని వీటికి సంబంధించినటువంటి 1 మార్కు 2 మార్కుల ప్రశ్నలు ముందుగా ఒక వీడియోలో, 4 మార్కులకు సంబంధించి 4 మార్కులకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి సమస్యలు మరొక వీడియోలో నేను మీకు అందించబోతున్నాను. చూడండి నాన్న. లాగ్ ఏ టు ద బేస్ బి, లాగ్ ఏ టు ద బేస్ బి ఈజ్ ఈక్వల్ మనకు సూత్రం లాగ్ ఏ బై లాగ్ బి. ఏ విధంగా వచ్చింది? లాగ్ ఏ టు ద బేస్ బి విలువ లాగ్ ఏ బై లాగ్ బి అని చెప్పాను. నిరూపణ ఏ విధంగా చేయాలి? ఈ సంవర్గమానం విలువ మనకి తెలియదు నాన్న, కాబట్టి నేనేమనుకుంటున్నాను, లాగ్ ఏ టు ద బేస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎం అనుకున్నాను. లాగ్ ఏ టు ద బేస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎం అనుకున్నాను. ఘాత రూపంలో చరరాశి ఉన్నప్పుడు ఈ చరరాశి విలువను కనుక్కోవడానికి సంవర్గమానం మనం తీసుకున్నాము అని అనుకున్నాం. మరి దీన్ని సంవర్గమాన రూపం నుంచి ఘాత రూపంలోనికి మారుస్తున్నాను. అప్పుడు చూడండి నాన్న ఏమవుతుంది, ఇది ఏ ఈజ్ ఈక్వల్స్ దీన్ని సంవర్గమాన రూపం నుంచి ఘాత రూపంలోనికి రాస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్స్ బి టు ది పవర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ బి టు ది పవర్ ఆఫ్ ఎం. ఈ విధంగా వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి టు ది పవర్ ఆఫ్ ఎం. ఇరువైపులా సంవర్గమానం తీయండి నాన్న. ఇరువైపులా సంవర్గమానం చేస్తే ఏమవుతుంది, లాగ్ ఏ ఈజ్ ఈక్వల్స్ లాగ్ బి టు ది పవర్ ఆఫ్ ఎం. సో లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ బి, లాగ్ ఏ టు ద బేస్ బి విలువ తెలియదు. దీన్ని లాగ్ ఏ బై లాగ్ బి సూత్రం నిరూపిస్తున్నాం. ఈ విలువ తెలియనటువంటి అవ్యక్త రాశి విలువ ఎం అనుకున్నాను. సంవర్గమాన రూపం నుంచి ఘాత రూపంలోకి రాసినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి టు ది పవర్ ఆఫ్ ఎం అయింది. ఇరువైపులా సంవర్గమానం చేస్తున్నాను. ఘాతంలో చరరాశి అనుకొని సంవర్గమానం అప్లై చేస్తున్నాను. ఏమవుతుందన్నా, లాగ్ ఏ ఈజ్ ఈక్వల్స్ నిన్న మనం నేర్చుకున్నాం లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం సూత్రం ఏంటి నాన్న, లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం సూత్రం ఎం లాగ్ ఏ. ఘాతము గుణిజముగా మారుతుంది. ఘాతము గుణిజంగా అంటే ఇది ఏమవుతుంది, ఎం ఇంటూ లాగ్ బి అయింది. ఎం ఇంటూ లాగ్ బి. చూడండి నాన్న, ఎం ఈజ్ ఈక్వల్స్ లాగ్ ఏ అలాగే ఉంటుంది నాన్న, లాగ్ ఏ అలాగే ఉంటుంది. లాగ్ బి గుణించే రాశి భాగిస్తుంది. పక్షాంతర స్థాపనలో దాని యొక్క గుణకార విలోమంగా మారుతుంది. అంటే ఎం విలువ ఏమొచ్చిందనా, లాగ్ ఏ బై లాగ్ బి. మనం ఎం అనుకున్నాం. దేర్ ఫోర్ లాగ్ ఏ టు ద బేస్ బి, లాగ్ ఏ టు ద బేస్ బి ఈజ్ ఈక్వల్స్ ఆన్సర్ ఎం అనుకుంటే ఆ ఎం విలువ లాగ్ ఏ బై లాగ్ బి.
ఓకేనా? ఇది ఒక సూత్రం నాన్న. లాగ్ ఏ టు ద బేస్ బీని లాగ్ ఏ బై లాగ్ బి రాసుకోవచ్చు. అదేవిధంగా సేమ్ మరి లాగ్ ఏ టు ద బేస్ ఏ ఉంది నాన్న, లాగ్ ఏ టు ద బేస్ ఏ, ఇక్కడ కూడా లాగ్ ఏ టు ద బేస్ ఏ ఉంటే ఆన్సర్ ఏమవుతుంది? లాగ్ ఏ బై లాగ్ ఏ. లాగ్ ఏ క్యాన్సిల్ అయితే 1 అవుతుంది. అందుకే ఏమన్నా నేను లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ 1. మరొక న్యాయం మనం నేర్చుకుందాం. లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం, లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం టు ద బేస్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్. లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం టు ద బేస్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్. దీని విలువ m బై ఎన్కి సమానము, m బై ఎన్కి సమానం. ఏ విధంగానో ఒకసారి చూద్దాం. చూడండి, లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం టు ద బేస్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ విలువ m బై ఎన్. ఎలా అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎంని ఏ అనుకోండి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ని బి అనుకోండి. ఏ రూపంలో ఉంది నాన్న? లాగ్ ఏ టు ద బేస్ బి మోడల్లో ఉంది. లాగ్ ఏ టు ద బేస్ బి ఏమన్నాను ఇప్పుడు చెప్పిన ప్రకారం? లాగ్ ఏ టు ద బేస్ బి సూత్రం లాగ్ ఏ బై లాగ్ బి. సో దీన్ని ఏమని రాస్తున్నా నాన్న? లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం బై లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్. సో ఇక్కడ మనం నేర్చుకున్నాం ఘాతము గుణిజముగా మారుతుంది అనుకున్నాం. ఘాతము గుణిజంగా మారుతుంది. సో ఆన్సర్ ఇది ఏమవుతుందన్నా? ఎం ఇంటూ లాగ్ ఏ, ఎం లాగ్ ఏ బై ఎన్ ఇంటూ లాగ్ ఏ, ఎన్ లాగ్ ఏ. లాగ్ ఏ క్యాన్సల్ నాన్న. ఆన్సర్ ఎం బై ఎన్. చూడండి, లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం టు ద బేస్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ విలువ ఎం బై ఎన్. సో ఇవి 3 సూత్రాలు, 4వది, 5వది, ఇది 6వ సూత్రము, ఇంకొకటి ఇది 7వ న్యాయము. ఇంకొక న్యాయాన్ని మనం వాడుతున్నాం నాన్న, ఇంకొక సూత్రం వాడుతున్నాము, అది కూడా ఇక్కడ రాస్తున్నాను చూడండి. చిన్నది 1 మార్కు సమస్యల్లో మనం దాన్ని వాడతాము, 1 మార్కు సమస్యల కొరకు వాడుతూ ఉంటాము. ఇక్కడ రాస్తున్నాను లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం టు ద బేస్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎం బై ఎన్. ఇది నేర్చుకున్నాం. ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ విలువ ఎంత? ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు, దీని ఆన్సర్ నాన్న ఎక్స్ అవుతుంది. ఎందుకు? దీని నిరూపణ ఇస్తున్నాను చూడండి. దీని విలువ ఎంతో మనకు తెలియదమ్మా, దీని విలువ తెలియదు. ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ విలువ మనం కనుక్కోవాలి. ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ విలువ మనకి తెలియదు. తెలియనటువంటి దాన్ని ఏమనుకుందాం? ఎం అనుకుందాం. ఇది ఘాత రూపంలో ఉంది నాన్న, ఇది ఘాత రూపంలో ఉంది. ఘాత రూపాన్ని సంవర్గమాన రూపంలోనికి మారుస్తున్నాం. అప్పుడు ఏమవుతుందన్నా? లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ, లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ లాగ్ ఎం టు ద బేస్ ఏ. ఎందుకంటే చూడండి 2 టు ది పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 16 నాన్న, 2 టు ది పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 16. ఘాత రూపంలో ఉంది. సంవర్గమాన రూపంలోకి రాస్తే ఏమైంది నాన్న? 4 ఈజ్ ఈక్వల్స్ లాగ్ 16 టు ద బేస్ 2. సో 4 ఈజ్ ఈక్వల్ లాగ్ 16 టు ద బేస్ 2. ఇది కూడా అలాగే, ఇది 4 అనుకోండి. 2 టు ది పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ 16 మోడల్లో ఉంటే 4 ఈజ్ ఈక్వల్స్ లాగ్ 16 టు ద బేస్ 2 ఈ మోడల్లో రాశాను. సో లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఘాతము ఈజ్ ఈక్వల్స్ లాగ్ ఎం టు ద బేస్ ఏ. చూడండి అన్న, లాగ్ ఏ సమానంగా ఉన్నాయి. ఈ 2 విలువల్ని పోలిస్తే ఎక్స్ విలువ ఎంకి సమానం, ఎక్స్ విలువ ఎంకి సమానం. అంటే ఎం విలువ ఎంత వచ్చిందన్న? దీని ఆన్సర్ మనం ఎం అనుకున్నాం, ఎం విలువ దేనికి సమానమైంది? ఎక్స్కి. దేర్ఫోర్ ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ విలువ ఎం అనుకుంటే ఆ ఎం విలువ ఎక్స్కే సమానమైంది. ఇవి మనం సంవర్గమానాల్లో లాగార్థమ్స్లో మనం ఉపయోగించేటువంటి సూత్రాలు. సో ప్రాబ్లం చేద్దాం చూడండి. ఇప్పుడు ఇక ముందు ఈ వీడియోలో మీకు సంవర్గమానాలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మీకు చర్చించడం జరిగింది, ప్రూఫ్ చేయడం జరిగింది. తర్వాత సంవర్గమానాల యొక్క రకాలను కూడా మనం రాసుకున్నాం. ఇక్కడ అభ్యాసం 5.1లో ఏమన్నాడు అంటే క్రింది వాణి విలువలు కనుగొనుము.
క్రింది వాని విలువలు కనుగొనుము అన్నాడు. చూడండి, ఫస్ట్ వన్ log 5 to the base 25 నానా, log 5 to the base 25. second one log 3 to the base 81. third one log 1 by 16 to the base 2, log 1 by 16 to the base 2. అదే విధంగా fourth one log root x to the base x. ఈ విధంగా కొన్ని విలువలు ఇచ్చారు నాన్న, ఇంకా కొన్ని చేద్దాము. ఫస్ట్ ఇవి చూడండి, log 5 to the base 25 విలువను కనుగొనుము అన్నాడు. చూద్దాం నాన్న, ఇక్కడ దీన్ని ఏమని రాస్తున్నాను చూడండి, log of 5ని 5 to the power of 1 రాశాను, log of 5ని 5 to the power of 1, బేస్ 25ని 5 to the power of 2 రాశాను, log 5 to the power of 1 to the base 25ని 5 యొక్క వర్గంగా రాశాను. ఏ రూపంలో ఉందమ్మా చూడండి, ఇక్కడ రాశాను చూడండి, log a to the power of m to the base a to the power of n. ఈ మోడల్లో ఉంటే దీని విలువ m by n. ఇది అదే రూపంలోకి వచ్చింది చూడండి, log a to the power of m to the base a to the power of n ఉంటే ఆన్సర్ m by n. ఆన్సర్ నానా m by n, 1/2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, log ఇక్కడ మనం ఉపయోగించేటువంటి సూత్రాలన్నీ కూడా నానా, log a to the power of m to the base a to the power of n is equal to m by n. మనం ఈ సూత్రం ఇప్పుడే నిరూపణ చేసాము. సో log 3ని 3 to the power of 1 to the base 81ని 3 to the power of 4, 3 to the power of 4. సో ఏమవుతుందన్నా, log a to the power of m to the base a to the power of n మోడల్లో ఉంది కాబట్టి ఆన్సర్ m by n, 1/4. నెక్స్ట్ అదే విధంగా చూడండి, log of 1 by 16, log of 1 by 16ని 2 to the power of 4 రాశాను, 1/2 to the power of 4 to the base 2. దీన్ని 1/2, 2 యొక్క గుణకార విలోమం 1/2. 1/2 to the power of 4 ఏమని రాయొచ్చునా, log of 2 to the power of -4, 2 ఘాతం 4 యొక్క గుణకార విలోమం 1/2, 2 యొక్క గుణకార విలోమం 1/2. కాబట్టి 1/2 యొక్క గుణకార విలోమం 2 to the power of -1, 1/2 to the power of 4ని 2 to the power of -4 to the base 2 to the power of 1. చూడండి, ఇదే రూపంలో ఉంది, log a to the power of m to the base a to the power of m ఉంటే ఆన్సర్ m by n, ఆన్సర్ -4 /1. ఇది చూడండి నాన్న, log of రూట్ x అంటే అర్థము x to the power of 1/2. log రూట్ అంటే ఏంటి నాన్న, x to the power of 1/2 to the base x to the power of 1. ఇది కూడా ఏ రూపంలో ఉంది, log a to the power of m to the base a to the power of n. ఫార్ములా m by n, 1/2 /1. 1/2ని 1తో భాగిస్తే 1/2. ఈ విధంగా మనం మొదటి బిట్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు చేసాము. ఇంకా మరికొన్ని సమస్యలు చూడండి, 1 మార్క్ ప్రాబ్లమ్స్ నానా ఇవి. log 1 వాల్యూ ఆల్రెడీ చెప్పాను, నిన్న నిరూపణ చేశాను. log 1 టు ద బేస్ ఏమున్నా కూడా log 1 వాల్యూ 0 అవుతుంది. ఎందుకు, 2 to the power of 0 is equal to ఎంత నానా, 2 to the power of 0 is equal to 1. ఘాతంలో చూడండి, సో 2 to the power of 2 is equal to, ఓకే పోనివ్వండి, ఇప్పుడు ఆల్రెడీ మనం చేసాము, మళ్ళీ వద్దు, టైం వేస్ట్. ఇక్కడ చూడండి, ప్రీవియస్ వీడియోలో దీని నిరూపణ ఇచ్చాను నాన్న నేను. నెక్స్ట్ log of 0.01, log of 0.01 to the base 10, log of 0.01 to the base 10. తర్వాత log of 8/27 to the base 2/3, log of 2 to the power of 2 plus log 3 to the base 2. వీటి విలువలు కనుక్కోవాలి. చూడండి అమ్మా, ఇది ఏ రూపంలో ఉంది నాన్న, log 0.01 to the base 10, log of 0.01 to the base 10. దీన్ని ఏమని రాస్తున్నాను నేను, log of
1/100 రాయొచ్చునా నన్ను దీన్ని దశాంశం తర్వాత 2 అంకెలున్నాయి కాబట్టి 2 స్థానాల్లో దశాంశం తీసివేస్తే 2 సున్నాలు 1/100 టు ద బేస్ 10 దీన్ని ఏమని రాస్తున్నాను నాన్న లాగ్ ఆఫ్ 1/10² రాయొచ్చునా 1/10² యొక్క గుణకార విలోమం 10 to the power of -2 log of 10 to the power of -2 to the base 10 to the power of 1 log of 1/100 0.01 ని 1/100 to the base 10 1/100 ఏమని రాశాను ఇక్కడ 1/100 ని చూడండి దీన్ని 1 log of చూడండి అన్న log of 1/10 to the power of 2 to the base 10 to the power of 1 దీన్ని log of 10 to the power of -2 to the base 10 to the power of 1 ఏ రూపంలో ఉంది log a to the power of m to the base a to the power of n మోడల్ ఉంటే m/n ఆన్సర్ ఎంత వస్తుందనా -2/1 అంటే -2 ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి log of 8/27 ని 2/3 హోల్ క్యూబ్ రాస్తున్నాను 2/3 into 2/3 into 2/3 log of 2/3 whole cube to the base 2/3 whole to the power of 1 సో ఏ రూపంలో ఉంది log a to the power of m చివరి సూత్రం log a to the power of m to the base a to the power of n ఫార్ములా m/n దట్ ఈజ్ ఆన్సర్ 3/1 సో ఇక్కడ నేను చెప్పినటువంటి సూత్రం వాడుతున్నాను మామూలుగా నాన్న దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లంలో దీనికి సంబంధించి 2 to the power of 2 ప్లస్ log 3 to the base 2 ఈ విధంగా ఇచ్చాడు నేను చెప్పాను ఇది a to the power of m plus n మోడల్లో ఉంది a to the power of m plus n ఉంటే ఏమని రాస్తున్నాను ఘాతాంక న్యాయం ప్రకారం a to the power of m ఇంటూ a to the power of n అని రాస్తాం ఈ రూపంలో ఉన్నప్పుడు దీన్ని 2 to the power of 2 to the a to the power of m plus n మోడల్లో ఉంది కాబట్టి a to the power of m ఇంటూ a to the power of 2 to the power of log 3 to the base 2 సో ఓకే 2 స్క్వేర్ వాల్యూ 4 నానా 2 స్క్వేర్ వాల్యూ 4 ఇంటూ ఈ సూత్రం నేను చెప్పాను a to the power of నిరూపణ చేసాము ఇప్పుడు a to the power of log x to the base a is equal to నానా a to the power of మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి a to the power of log x to the base a is equal to ఆన్సర్ x ఈ సూత్రం నేర్చుకున్నాం మనం ఇప్పుడు నిరూపణ చేసాము దీని ప్రకారం 2 to the power of 2 వాల్యూ 4 ఇంటూ ఇక్కడ x ఉంటే ఆన్సర్ x నానా ఇక్కడ 3 ఉంటే దీని ఆన్సర్ 3 4 3 12 ఓకేనా ఇది మొదటి అభ్యాసానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు మొదటి అభ్యాసంలో మొదటి బిట్కి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు సెకండ్ బిట్ చూద్దాం ఇప్పుడు సో ఫస్ట్ దీని ముందు పార్ట్ 6 చూడండి పార్ట్ 6 చూస్తే తప్ప మీకు పార్ట్ 7 అనేది అర్థం కాదు ఎందుకంటే నిరూపణలన్నీ పార్ట్ 6లో ఉన్నాయి నెక్స్ట్ అమ్మా సో ఇక్కడ సో 2 3 అవి చేయండి ఇక్కడ నాన్న సెకండ్ బిట్ ఏమన్నాడు క్రింది వాటిని ఒకే సంవర్గమానంగా రాయండి అన్నాడు క్రింది వాణిని ఒకే సంవర్గమానంగా రాయండి మరి ఎలా రాద్దాం చూద్దాం నాన్న ఫస్ట్ ప్రాబ్లం log 2 ప్లస్ log 5 దీన్ని ఒకే సంవర్గమానంగా రాయమన్నాడు రెండవది log 16 మైనస్ log 2 టు ద బేస్ 2 అని ఇచ్చాడు నాన్న సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం 3 ఇంటూ log 4 to the base 64 ఈ విధంగా ఇచ్చాడు నెక్స్ట్ నాన్న ఫోర్త్ వన్ log 10 ప్లస్ 2 log 3
మైనస్ లాగ్ 2 సంవర్గమానము ఒకే సంవర్గమానంగా రాయండి అన్నాడు. చూడండి ఇక్కడ నేను ఫార్ములా ఫస్ట్ ఫార్ములా నానా log a into b to the base x, log a into b, log a into b is equal to log a plus log b. సమర్గమానంలో రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఉన్నప్పుడు ఈ లబ్ధాన్ని log abని log a plus log b గా రాస్తాం. సో ఇక్కడ ఏమైందా ఇది log a plus log b RHS మోడల్లో ఉంది చూడండి. log a plus log b ఏమని రాయొచ్చు log a into b. సో మొదటి న్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లస్ ఉంటే ఇంటూ అవుతుంది, ఇంటూ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే ఇంటూ అవుతుంది. కాబట్టి ఏమని రాస్తున్నాను log ఆఫ్ 2 into 5 దట్ ఈజ్ log 10 నానా log 10 ఓకే సంవర్గమానంగా రాసాము. ఇప్పుడు దీన్ని చూడండి రెండవ న్యాయము log a by b ఉంటే దాన్ని log a మైనస్ log b నిరూపణ చేసాం. ఈ రెండింటి యొక్క నిరూపణలు పార్ట్ 6లో నేను ఇవ్వడం జరిగింది. log a by bని log a మైనస్ log b డివైడెడ్ బై భాగహారం ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే భాగహారం అవుతుంది విపర్యంగా. ఇక్కడ మైనస్ ఉంది నాన్న, మైనస్ అంటే అర్థం ఏంటి భాగహారం. log ఆఫ్ ఏమవుతుంది 16/2 టు ద బేస్ 2 16/2 టు ద బేస్ 2 log ఆఫ్ 16ని 2తో భాగిస్తే నాన్న 8 log 8ని ఏమని రాస్తున్నాను 2 to the power of 3 log 16 divided 6 16లో సగం 8ని 2 to the power of 3 to the base 2 to the power of 1 2ని 2 to the power of 1 చూడండి నాన్న ఏ రూపంలో ఉంది log a to the power of m to the base a to the power of n మోడల్లో ఉంటే దీని ఆన్సర్ m/n అంటే ఆన్సర్ ఏమవుతుందన్న ఇది 3/1 సూక్ష్మీకరణ జరిగిపోయింది. సో దీని విలువ 3 ఇంటూ ఏమని రాస్తున్నానన్న log ఆఫ్ 4 to the power of 1 4 is written as 4 to the power of 1 64ని 4 to the power of 3 అని రాశాను. 64ని 4 to the power of 3 4 4 16 16 4 64 ఏ మోడల్ వస్తుంది నాన్న log a to the power of m ఇక్కడ ఉంది చూడండి log a to the power of m to the base a to the power of m ఆన్సర్ m/n ఆన్సర్ 3 ఇంటూ ఆన్సర్ 1/3 3 క్యాన్సల్ నాన్న ఆన్సర్ 1. సో ఇది చూడండి ఒకే సంవర్గమానంగా రాయాలి. మొదటి ధర్మము log a into b is equal to log a plus log b. ఈ సూత్రం ప్రకారం ఇది ఏమవుతుందన్నా log ప్లస్ ఉంటే ఇంటూ అవుతుంది, ప్లస్ ఉంటేనేమో ఇంటూ అవుతుంది. గుణిజము ఉంటే ఘాతం అవుతుంది, కాబట్టి దీన్ని ఏమని రాశాను log 10 ప్లస్ ఇక్కడ చూడండి గుణిజం అనేది ఏం కావాలన్నా ఘాతము కావాలి. పోనీ ఇక్కడ వదిలేస్తే కింద రాస్తున్నాను చూడండి log 10 ప్లస్ దీన్ని గుణిజము ఘాతం అవుతుంది log 3 to the power of 2 m log aని log a to the power of m log aని log a to the power of m మైనస్ log 2. ఇప్పుడు చూద్దాం ప్లస్ ఉన్న సందర్భంలో log a ప్లస్ log bని log a ఇంటూ b రాయొచ్చు. ఈ రెండింటి మధ్య సంకలనం గుర్తుంది నాన్న log a ప్లస్ log bని log a ఇంటూ b log ఆఫ్ ఇంటూ అంటే 10 ఇంటూ 3 స్క్వేర్ వాల్యూ నాన్న 9 మైనస్ ఉన్నప్పుడు చూడండి నాన్న log a మైనస్ log b ఉంటే log a డివైడెడ్ బై b రాసాం. log a డివైడెడ్ bని log a మైనస్ log b విపర్యంగా log a మైనస్ log bని ఏమని రాయొచ్చు log a బై b మైనస్ ఉంది కాబట్టి log a డివైడెడ్ బై b చూడండి అన్న 2 1లో 2 5లో ఆన్సర్ log ఆఫ్ 5 9s 45 ఇది ఆన్సర్. ఈ విధంగా సెకండ్ బిట్కి సంబంధించినటువంటి థర్డ్ బిట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం సెకండ్ బిట్ మీకు హోంవర్క్ ఇచ్చానన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి ఈ విధంగా ఈ సమస్యలు చేస్తాం. నెక్స్ట్ చూడండి వన్ మినిట్ నాన్న ఒక్క నిమిషం.
ఓకే, నెక్స్ట్ పెట్టినానా ఇక్కడ ఎక్స్పాండ్ ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని విస్తరించండి అన్నాడు. క్రింది వాణిని విస్తరించి రాయండి. ఏ విధంగా రాస్తున్నాను చూడండి, విస్తరించి వ్రాయండి. ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్, ఆన్సర్ నానా లాగ్ 1000 వాల్యూని విస్తరించమన్నాడు ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం log of 128 divided by 625 అన్నాడు. థర్డ్ ప్రాబ్లం log of x square y cube z to the power of 5 ఇచ్చాడు. నెక్స్ట్ నానా ఫోర్త్ ప్రాబ్లం log of p square q cube డివైడెడ్ బై r to the power of 4. ఈ విధంగా కొన్ని సమస్యలు ఇచ్చి వీటి విలువలు కనుక్కోండి అన్నాడు. ఇంకొక ప్రాబ్లం ఉంది నాన్న, సిక్స్త్ వన్ log of రూట్ x square by y cube ఈ విధంగా ఇచ్చారు. సో విస్తరించండి అన్నాడు. ఒకటే నాన్న, 1000ని మనం వాస్తవ సంఖ్యల్లోనే మొదటి అభ్యాసంలోనే నేర్చుకున్నాం, మూడో అభ్యాసంలో నేర్చుకున్నాం. ఇవ్వబడిన సంఖ్యల్ని భిన్నాల్ని భాగహారం చేయకుండానే అంత్యము గల దశాంశమా అంత్యము కానటువంటి దశాంశమా, ఒకవేళ అంత్యమైతే దశాంశ రూపంలో రాయమన్నప్పుడు మనం నేర్చుకున్నాం. 1000ని ఏమని రాయొచ్చు నాన్న, log of 1000ని ఏమని రాయొచ్చు, 2 to the power of 3 into 5 to the power of 3. 2 into 2 into 2 into 5 into 5 into 5 నాన్న. 5 2 10, 5 2 10, 5 2 10, 10 into 10 into 10 1000. దీన్ని 2ని 3 సార్లు గుణిస్తాం, 5ని 3 సార్లు గుణించగా ప్రధాన కారణాంక లబ్ధంగా ఈ విధంగా రాస్తాం. ఈ విధంగా రాసినాక చూడండి నాన్న, దీంట్లో ఏముంది, మొదటి న్యాయము log a into b ఉంటే ఏం రాస్తాం నాన్న, log a plus log b. ఈ న్యాయం ప్రకారం దీన్ని ఏమని రాయొచ్చమ్మా, log 2 to the power of 3 ఇంటూ ఉంటే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, ప్లస్ log 5 to the power of 3. సో log 1000ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తే 2 to the power of 3 ఇంటూ 5 to the power of 3 ఉంది. దాని నాన్న log 2 to the power of 3 ఇంటూ ఉన్నందుకు ప్లస్ log 5 to the power of 3. ఘాతము log a to the power of mని ఏమని రాసాం, ఘాతము గుణిజం అయిపోయింది. log a to the power of mని m log a సూత్రం మనం ముందు వీడియోలో మనం నేర్చుకున్నాం. సో నిరూపణ చేసాము. దాని ప్రకారం దీని ఆన్సర్ 3 into log 2 3 log 2 ప్లస్ 3 into log 5 3 into log 5. కావాలి అనుకుంటే 3 కామన్ తీసుకుంటేనా 3 into log 5 ప్లస్ log 2 రాసుకోవచ్చు. దీన్ని చూడండి, log a divided by b log a divided by b log a by b ఏమని రాయొచ్చు నాన్న, log a minus log b. సో ఈ విధంగా రాసినప్పుడు log of 128 మైనస్ log 625 log 128 మైనస్ log 625. 128ని ఏ విధంగా రాయొచ్చు నాన్న, చూడండి, 2 2లో 4 4 2లో 8 8 2లో 16 16 2లో 32 32 2లో 64 64 2లో 128 2 to the power of 6. ఈ 128ని 2 ఘాతం 6 అని రాస్తున్నాను. 625ని 5 ఘాతం 4 అని రాస్తున్నాను. సో 5ని 4 సార్లు గుణించినట్లయితే 5 5 25 25 125 125 625. సో log 128 నేమో 2 to the power of 6 మైనస్ log 625 నేమో log 5 to the power of 4. చెప్పాను నేను ఇప్పుడే, ఘాతము గుణిజం అవుతుంది. log a to the power of m is equal ఫార్ములా m log a. ఈ సూత్రం అనుసరించి ఇది ఏమవుతుందన్నా, 6 into log 2 6 log 2 మైనస్ 4 into log 5 4 log 5. ఈ విధంగా మనం దీనికి సాధన చేసాం. ఇప్పుడు చూడండి నాన్న, ఒకే సంవర్గమానంగా వీటి యొక్క లబ్ధం ఉంది.
ముందు మొదటి న్యాయం ప్రకారం లాగ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. సో గుణకారం ఉన్నప్పుడు ఏమవుతుంది అనేది లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాగ్ ఆఫ్ వై క్యూబ్ ప్లస్ లాగ్ ఆఫ్ జెడ్ టు ది పవర్ ఆఫ్ 5. ఓకేనా, ఇంతవరకు ఉంది. గుణకారం లబ్ధం అనేది సంవర్గమానాల మొత్తంగా రాస్తున్నాము. ఘాతము గుణిజం అవుతుంది. లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఘాతము ఎం లాగ్ ఏ గుణిజంగా మారిపోయింది. అప్పుడు ఇది ఏమవుతుందనా 2 ఇంటూ లాగ్ ఎక్స్ 2 లాగ్ ఎక్స్ ప్లస్ 3 లాగ్ వై ప్లస్ 5 లాగ్ జెడ్. ఇది విస్తరణ రూపంలో రాశాం. ఇక్కడ కూడా నాన్న ఇంటూ ఉంటేనేమో ప్లస్ అవుతుంది, బై ఉంటేనేమో మైనస్ అవుతుంది. లాగ్ ఏ ఇంటూ బి ఇంటూ ఉన్న సందర్భంలో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి రెండు సంవర్గమానాల మొత్తంగా రాశాము. బై ఉన్నప్పుడు రెండు సంవర్గమానాల భేదంగా రాస్తున్నాము. ఇంటూ ఉంటే సంకలనం, బై ఉంటే వ్యవకలనం. ఇక్కడ కూడా దీన్ని